అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసి పాస్ అవ్వడం వార్. వచ్చే 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని బాగానే రాసుకున్నాము. బిట్ పేపర్ కూడా ముందే కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నాము. కానీ మేజర్ పోర్షన్ ఆఫ్ ది మార్క్స్ మాకు వచ్చేది 12 మార్క్స్ ఆన్సర్స్తో. అప్పుడు మాకున్న విజన్కి మాకున్న అంబిషన్కి నాకు కావాల్సింది పాస్ మార్క్స్. అప్పుడే స్లిప్స్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసాం. ఒకేసారి అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే మాకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దానికోసం వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసాం. తెలిసిన వాళ్ళందరినీ పిలిచి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ అని ఆ రోజు డిసైడ్ అయ్యాం. మా దగ్గర డబ్బులు తీసుకుని ఇన్విజిలేటర్ కూడా కొన్ని క్వశ్చన్ పేపర్లు పంపించాడు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి, క్వశ్చన్స్ వస్తున్నాయి, అన్ని గ్యాదర్ చేసి వెళ్ళి రాసి వచ్చిన తర్వాత ద రిజల్ట్ ఇట్ వాస్ ఫెయిల్. చిట్టీలు కూడా వేరే సబ్జెక్ట్ లో పెట్టాము. ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ రిలవెంట్ గా రాయలేదు. ఇంత మిస్కాలిక్యులేషన్ ఎలా చేసాము, అవ్వకూడదు అనుకున్నాం. ఎగ్జామ్ కంటే 1 అవర్ ముందు అనుకుంటా మా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే ఏమన్నా స్లిప్స్ ఉంటే ఈసారి పాస్ అయిపోవాలి ఎగ్జామ్ రాసి అని చెప్తే ఇచ్చాడు. తీసుకెళ్లి చాలా కాన్ఫిడెంట్ గా రాసి బయటికి వచ్చిన తర్వాత వాడే ఫోన్ చేసి అరే నేను నీకు ఇచ్చిన చిట్టీల సబ్జెక్ట్ వేరు అని చెప్పాడు. ఇట్ వాజ్ అ వార్. ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాపెన్ ఎలాగో అలా కష్టపడి అన్ని సబ్జెక్టులు అయితే క్లియర్ చేసుకున్నాం. సప్లిమెంటరీ టాపర్స్ పార్టీలో కలిసినప్పుడు అందరు గట్టిగా హగ్ చేసుకొని ఇట్ వాజ్ ఎమోషనల్.